సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ టోర్నమెంట్ ను ప్రారంభించారు మంత్రి నాయన్ నరసింహారెడ్డి. రక్షణ బాధ్యతలు నిర్వహించడంలో పోలీసులు ఎప్పుడూ జనానికి అందుబాటులో ఉంటామని చెప్పారు అధికారులు. సభలో నాయన్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇండస్ట్రియలిస్ట్ మీద అటాక్ చేసేదానికి ప్రయత్నం చేస్తే 24 గంటల్లో సీసీ కెమెరా ద్వారా ఓదర్లు పట్టుకొచ్చిన ఘనత మన సిటీ పోలీసుకుందని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. ఆయన ఏదో వస్తువు షాప్ లో కొన్నాడట, ఓ బ్యాగ్ లో చిట్టి దొరికింది. ఆ చీటీ తీసుకొని పోయి సీసీ కెమెరాలు ఆ షాప్ లో చెక్ చేస్తే అసలైన వ్యక్తి పట్టుబడ్డాడు. వాడు ఎక్కడుంటాడో అడ్రస్ తీసుకొని పోయి అదే రాత్రి పట్టుకొచ్చి 24 అవర్స్ లో ప్రొడ్యూస్ చేసిన ఘనత మన హైదరాబాద్ పోలీస్ కు దక్కిందని చెప్పని నేను గర్వంగా చెప్పగలుగుతాను. మన ముఖ్యమంత్రి గారు ప్రజల నాడిని గుర్తుపట్టినటువంటి వ్యక్తి. ఆయన రాగానే ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేయాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలంటే పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలా. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుంది. ఎక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయబడుతుందో అక్కడే అభివృద్ధి ఫలాలు దొరుకుతాయి మనకు. అందుకొరకే మాకు తొలి బడ్జెట్ లో 340 కోట్ల రూపాయలు మాకు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీకి కేటాయించారు. మరి 1600 వెహికల్స్ కొన్నాం, 1500 సైకిల్ మోటార్లు కొన్నాం గల్లీ గస్తీ కొరకు. అదేవిధంగా పెట్రోలింగ్ ఇలా వినూతనమైన పద్ధతిలో పెట్రోలింగ్ చేస్తూ తలసాని శ్రీనివాసరావు మంత్రి గారు వచ్చారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. और जोरदार तालियों से स्वागत करिए हमारे नए मिनिस्टर के लिए, जोरदार तालियों के साथ। जय तेलंगाना, जय जय तेलंगाना। ఈరోజు ఒక్క చిక్కడపల్లి ఈఎస్సీపీ ఏరియాలో 130 టీంలను తయారు చేసినటువంటి ఏసీపీ గారికి నేను అభినందిస్తున్నాను. ఎవరైతే యువకులు ముందుకొచ్చిందో వారిని అభినందిస్తున్నాను. మీరు మీ భవిష్యత్తు ఈ యొక్క నగరంలో తప్పకుండా ఇమిడి ఉన్నదని చెప్పని మీ అందరితో మనవి చేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఈ హైదరాబాద్ సిటీని విశ్వ కేంద్రం చేయాలని చెప్పని, మొత్తం ప్రపంచంలో నెంబర్ 1 హైదరాబాద్ కావాలని, దీని బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు భాగంగా పోలీసులు పటిష్టం చేసి ఇక్కడ సీసీ కెమెరాల ద్వారా రౌడీజాన్ని, మహిళల పైన అత్యాచారాన్ని, లేకపోతే అతిమాన శక్తులను కంట్రోల్ చేసేదానికి సీసీ కెమెరాల ద్వారా ఈ యొక్క హైదరాబాద్ సిటీని స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ కింద తయారు చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో మా కమిషనర్ గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్యన సర్కిల్ ఇన్స్పెక్టర్లు అందరితో ఒక మీటింగ్ పెట్టి నేను ఆ మీటింగ్ అడ్రస్ చేశాను. పోలీసు వ్యవస్థ ఎట్లా ఉండాలా, మీ దగ్గరికి ప్రజలు వస్తే ఏ విధంగా మీరు మర్యాద వ్యవహరించాలా అనే విషయం మీద చర్చలు జరిగినాయి. మేమందరితో కోరుతున్నాం, అందరి పోలీస్ అధికారులతోటి, ఎవరైనా మీ పోలీస్ స్టేషన్కి వస్తే వారికి కుర్చేసి కూర్చోబెట్టండి, మర్యాద ఇవ్వండి, వాళ్ళతోటి మర్యాదగా మాట్లాడండి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేయండి. కాకపోతే పై అధికారులకు చెప్పండి. కానీ ఆయన రాగానే ఇంతకుముందు పోలీస్ స్టేషన్ ఎక్కాలంటే భయపడేది, పోగానే తిట్ల పురాణం శురువయ్యేది. వాళ్ళు భయపడేది, ఒరి అమ్మ ఇలెక్కలు పోగానే తిడుతుండని చెప్పేది. కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా మన రాష్ట్రం కొత్తగా వచ్చింది, మనం మారాలా,
మన వ్యవస్థలో మార్పు రావాలా, మీ యువకులలో మార్పు రావాలా, పోలీసు వ్యవస్థలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పని ఈనాడు ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నది. ఈ ఫెస్టివల్ ఏదైతే చేస్తుందో యూత్ ఫెస్టివల్ దాన్ని నాంది పలుకుతున్నది. ఇంకా ఈ విధంగా సిటీలో అన్ని ఏసీపీల ఏరియాల్లో, సర్కిల్ ఏరియాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి యూత్ ను మంచిగా ఆర్గనైజ్ చేసి మీరు మా ఎమ్మడి ఉంటే, ఇంకా మా కొలువేల యూత్ మా ఎమ్మడి ఉంటే బంగారు తెలంగాణ చేసేదానికి కేసీఆర్ ఏదైతే కలలు కంటుండో అది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పని నాకు నమ్మకం ఉంది. కాబట్టి తెలంగాణ, హైదరాబాదు తెలంగాణ కులమానికం. హైదరాబాద్ లో ఏది జరిగితే అది జిల్లాలలో ఇది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మహేందర్ రెడ్డి గారు ఇది స్టార్ట్ చేసిండ్రు. నేను చెప్పిన డీజీపీ గారిని కూడా ఒక కార్యక్రమానికి ఇన్వైట్ చేయండి. డీజీపీ గారు మొత్తం తెలంగాణలో ఇటువంటి యూత్ ఫెస్టివల్స్ బట్టి యూత్ అంతా ఆర్గనైజ్ చేసి పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకొస్తున్నట్టుగా చేయాలని చెప్పని నేను రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు తప్పకుండా డీజీపీ గారిని కూడా వేరే ఉత్సవాల్లో పిలుస్తారు. డీజీపీ గారితో కూడా నేను మాట్లాడతాను. ఈ యొక్క హైదరాబాద్ లో చేస్తున్న కార్యక్రమం తెలంగాణ మొత్తం వాళ్ళు కూడా చేసి ప్రజలకు పోలీసు మమేకం అయిపోవాలా. పోలీసులు ఎవరు కోరుకున్నారు? ప్రజల కొరకే ఉన్నారు. ప్రజల సేవ చేసేదనుకున్నారు. వాళ్ళు తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల పరిష్కారం చేసేదానికి తప్పకుండా కృషి చేస్తారు. మీ సహకారం కూడా పోలీసుకు కావాలా. మీరు కూడా సహకరిస్తేనే వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతారు. మీరు కూడా సహకరించండి పోలీసుకు. పోలీసు మీకు సహకరిస్తుంది. ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను హైదరాబాద్ లో తెలంగాణలో మనం స్టార్ట్ చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవడానికి ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈనాడు వచ్చినటువంటి యూత్ ను నేను అభినందిస్తున్నాను.